రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో మహారాష్ట్ర పరిధిలో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో రాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పక్కనే ఉండే థానే, పాల్ఘర్, రాయ్గఢ్ ప్రాంతాలు సైతం నీట మునిగాయి. ముఖ్యంగా ముంబైలోని రోడ్లపై ఎటు చూసినా వరద నీరు ప్రవహిస్తోంది. జనజీవనం స్తంభించింది. ముంబైకర్లు జీవనాడిగా పేర్కొనే లోకల్ రైళ్లు సైతం చాలా ప్రాంతాల్లో రద్దయ్యాయి. కొన్ని చోట్ల రైల్వే ట్రాకులు సైతం నీట మునిగాయి. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా 30 సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్, కుర్లా, విక్రోలి, బందూబ్ స్టేషన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. అలాగే ముంబై డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్లను వరద మృతి చేసినందుకు పలు రైళ్లను రద్దు చేసినట్లు చెప్పింది. మరోవైపు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్ట్ సైతం భారీ వర్షాల కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో బస్సులను దారి మళ్లించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక జాబితాను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇక తానే, వసాయిమాబాద్, చిఫ్లూన్, కొల్హాపూర్, సంగ్లీ, సటారా, ఘట్కోపర్, కూర్లా, సింధుదుర్గ్లోని వరద సహాయ చర్యలను చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభుత్వం మోహరించింది. ఇక ముంబైలోని అంధేరిలో 3 బృందాలతో పాటు నాగ్పూర్లో అదనపు బృందాలను సిద్ధంగా ఉంచింది. ఒక్కరోజు వర్షానికే ముంబై అతలాకుతలమవగా వచ్చే 3 రోజుల పాటు ముంబైతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలో సోమవారం అంతా ఓ మాదిరి నుంచి భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఉదయం సెలవు తరగతులకు సెలవు ప్రకటించింది. ఇక పరిస్థితిని బట్టి మధ్యాహ్నం సెషన్ తరగతులకు సెలవుపై నిర్ణయం తీసుకోనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చిన్నబాబు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి చిన్నబాబు, గత అర్ధరాత్రి నుంచి ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నట్లుగా సమాచారం అంతోంది. అంటే ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కానీ వరదమయం అవడంతో కొన్ని రైళ్లు కూడా రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అసలు పూర్తిగా ముంబై వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ విజయ్, ముంబై మహానగరంలో మన వాణిజ్య నగరంలో గత రాత్రి ఆదివారం నుంచి కూడా ఈ సోమవారం ఉదయం వరకు కూడా భారీ వర్షాలు కురిశాయనే చెప్పాలి. ఈ భారీ వర్షాలకి ముంబై అతలాకుతలమైంది. ఒకవైపు రోడ్లన్నీ జలమయమై, మరోవైపు మాత్రము జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ భారీ వర్షాలతో ఎక్కడ చూసినా కూడా ఇక్కడ రోడ్లన్నీ మునిగిపోవడంతో పాటు జనాలు అసలు బయటికి కూడా రాలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ముంబైలో అయితే ప్రస్తుతం అయితే ఉన్నది. ముఖ్యంగా ఈ భారీ వర్షాలకి ఇటు రైల్వే శాఖ కూడా వాళ్ళు రైళ్లను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ముంబైలో ఇటు లోకల్ ట్రైన్లు ఎక్కువగా డైలీ కూడా ఎక్కువ ట్రిప్స్ వేస్తుంటాయి. ఇటు లోకల్ ట్రైన్స్ కూడా కొన్ని ట్రైన్స్ ని ఇటు క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఇటు విమానాశ్రయాలు కూడా, ఎయిర్పోర్ట్ లో కూడా ఇదే పరిస్థితి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి విజయ్. ముఖ్యంగా మరో 2 రోజుల పాటు, అంటే నిన్న ఆదివారం రాత్రి నుంచే దాదాపు జస్ట్ ఒక 5-6 గంటలు మాత్రమే ఈ భారీ వర్షం కురిసింది. 5-6 గంటలకే ముంబై ఈ విధంగా అతలాకుతలం అయితే మరొక 2 రోజులు ముందు, రానున్న 2 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ అంటే వాతావరణ శాఖ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇటు ముంబై అధికార యంత్రాంగం కూడా, ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇటు మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇటు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా సహాయక చర్యలు చేపట్టడంతో పాటు రోడ్లపైన నిలిచినటువంటి వాటర్ ను కూడా, ఏదైతే వర్షపు నీరు ఉందో వాటిని కూడా ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్నారు. ట్యాంకర్లతో నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ముంబై అంటేనే, ముంబై మహానగరంలో ఎప్పుడు కూడా ట్రాఫిక్ బాగా ఉంటుంది, నార్మల్ టైంలోనే బాగా ఉంటుంది. పైగా భారీ వర్షం కురిసేసరికి ఎక్కడికక్కడ కూడా రోడ్లన్నీ జలమయం కావడంతో మరోవైపు
గంటల తరబడి అంటే కేవలం అంటే హాఫ్ అన్ అవర్ వెళ్ళవలసిన జర్నీ కూడా గంట 2 గంటల పైగా పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ముంబై మహానగరంలో ఈ భారీ వర్షాల కారణంగా అయితే ఇటు రైల్వే స్టేషన్ పట్టాలపై చెట్లు పడిపోవడము, అలాగే దాంతో పాటు నీళ్లు చేరడం కూడా ఇటు పరిస్థితులు మరీ దారుణంగా మారాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇటు కసారా టిట్వాలా స్టేషన్ లో ఇటు లోకల్ ట్రైన్లను కూడా సర్వీసులు నిలిపేసినటువంటి పరిస్థితి. అటు అట్లావ్ తాంతి స్టేషన్ల మధ్య కూడా ట్రాకులపై నీరు చేరడం, ఇటు మట్టి పేరుకుపోవడము. ఈ నేపథ్యంలోనే ఇటు రైల్వే శాఖ కూడా వెంబటే చర్యలు చేపట్టింది. ఆ మార్గంలో వెంటనే రైల్వే ట్రాకులు పునరుద్ధరణ చేసేందుకు అంటే ఆ రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి ఆ మట్టిని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మరోవైపు ఈ స్టేషన్ మీదుగా వెళ్లే ఈ ట్రైన్లన్నింటినీ కూడా ఇప్పటికే క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం విజయ్. దాంతో పాటు ఇటు రోడ్లన్నీ కూడా బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ముంబై ప్రధాన రహదారులలో ఏవైతే మెయిన్ స్ట్రీట్స్ ఉన్నాయో ముంబైలో, అక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా ఈ భారీ వర్షానికి అతలాకుతలంగా మారిపోయి దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దీంతో ఇప్పుడు ఆ రోజు తిరిగే వాహనాలు కూడా ఎక్కడో కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇప్పుడైతే అధికార యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇటు విద్యార్థులకి కూడా విద్యార్థుల పరంగా చూసుకుంటే ఈ రోజు ముంబైలో అక్కడ ఎవరికి కూడా అంటే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే మరో రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటు విద్యా వ్యవస్థ కూడా వెంటనే అలర్ట్ అయ్యి విద్యా సంస్థలకు కూడా ఒక సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు అందరికీ కూడా సెలవు ప్రకటించారు. మరోవైపు ఇటు జూలై 8వ తారీఖు 10వ తారీఖు కూడా ఇటు మహారాష్ట్ర, మరాఠాడ్వాలో కుండపోత వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మాత్రము మోస్తారు వర్షాలే కురవచ్చామని కూడా చెప్పింది. సో ఓవరాల్ గా చూసుకుంటే గత రాత్రి ఆదివారం నుంచి ఇటు సోమవారం ఉదయం 7 గంటలు 6 గంటల ప్రాంతం వరకు కురిసినటువంటి ఈ వర్షానికి అయితే ఒక్క వర్షానికి ముంబై అతలాకుతలమైంది. కేవలం గంటల పాటు కురిసిన గంటల వ్యవధిలోనే ఈ ముంబై మహానగరం స్తంభించిపోయిందని చెప్పాలి. సో మరి రానున్న 2 రోజులు ఈ విపత్తుని ఎలా ఏంటనేది మాత్రము మనకి తెలియాల్సి ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ బాబు.